ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధంగా కడప జిల్లా యూనియన్ నూతన కార్యవర్గాన్ని కడప పాత రిమ్స్లోని బీసీ భవన్లో జరిగిన మహాసభల సందర్భంగా ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షుడిగా గుంటి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా రామారావు, ఉపాధ్యక్షుడిగా ఈశ్వరయ్య, కోశాధికారిగా వెంకటాద్రి, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా లక్ష్మీదేవి జిల్లా కౌన్సిల్ మెంబర్లను ఎన్నుకున్నారు. రానున్న కాలంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సుదీర్ఘమైన పోరాటాలు నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. తీర్మానం మేరకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప జిల్లా మహాసభలు నిన్న పాత రిమ్స్లో ఉన్నటువంటి బీసీ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో నేను అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా రామారావు గారు, ఉపాధ్యక్షులుగా ఈశ్వరయ్య గారు, కోశాధికారిగా వెంకటాద్రి గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా లక్ష్మీదేవి గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో రానున్న కాలంలో మున్సిపల్ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహించాలని తీర్మానాలు చేయటం జరిగింది. ఆ తీర్మానాలు చేసినటువంటి వాటి అంశంపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 22, 23 తేదీలలో ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభలు కడపలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలపైన రేపు జరిగేటువంటి మహాసభల్లో తీర్మానాలు చేసి వాటి సమస్యలన్నింటిపైన చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కూడా కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్మికులను వెట్టి చాకిరీ చేయించుకొని వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ వారికి ఇవ్వాల్సినటువంటి వేతనాల బిల్లులు కానీ ఇంతవరకు ఇవ్వకుండా, సక్రమంగా వాటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి కార్మికుల సంక్షేమం కోసమే ఏఐటీయూసీ పోరాటం నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. 22వ తేదీ జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభకు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మిక లోకానికి ఏఐటీయూసీ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నిన్నటి దినాన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా 5వ మహాసభలు కడప బీసీ భవన్లో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో బద్వేల్ నుంచి ఉపాధ్యక్షులుగా కడప నుంచి ఈశ్వరయ్య గారిని, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా గున్నా గోవింద్ గారిని, జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్ గారిని, అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా కలవ ఈశ్వరయ్య గారు కడప నుంచి, టి గురువయ్య బద్వేలు, సాయి మైదుకూరు, చైతన్య పొద్దుటూరు, మరి ఉప ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీదేవి పొద్దుటూరు, మరి ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి ఓబ్లేస్ పొద్దుటూరు, జాయింట్ సెక్రటరీలుగా చోళముడి జనార్దన్ కడప, నగేష్ బద్వేలు, ప్రతాప్ జమ్మలమడుగు, జిల్లా కోశాధికారిగా కంచుపట్టి వెంకటాద్రి, తదితర కౌన్సిల్ మెంబర్లు కూడా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా సమస్యలు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఆఫ్కోర్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి, అలాగే ఈఎస్ఐపిఎఫ్ తదితర అంశాలు ఏదైతే ఉన్నాయో సక్రమంగా వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 12 పిఆర్సీ పెండింగ్లు ఉందో అవన్నీ విడుదల చేసి మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచేదానికి చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కడప నగరంలో పనిచేస్తున్నటువంటి అడిషనల్ కార్మికులందరూ కూడా ఆఫ్కోర్స్ కార్మికులుగా గుర్తించాలి. మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి కూడా జీపీఎఫ్ ఖాతాలు అయితేనే ఉంది, మరి ఇంక్రిమెంట్ అయితేనే ఉంది, సరెండర్ లీవ్లు అయితేనే ఉంది, మరి డిఏలు అయితే ఉంది, తదితర అంశాలన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అమలు చేయాలని భవిష్యత్ కార్యాచరణ చేపట్టడం జరిగింది. అలాగే రేపు మార్చి 16, 17వ తేదీ జరగబోయేటువంటి రాజమండ్రిలో
రాష్ట్ర మహాసభను కూడా జయప్రదం చేయాలా. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఖచ్చితంగా అందరూ జరగబోయేటువంటి మహాసభలలో పాల్గొని మన అంశాలపైన మన సమస్యలపైన అక్కడ మహాసభలో తీర్మానం చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది మన మున్సిపల్ కార్మికుల పైన అనేది కూడా నిర్ణయం చేసుకొని ఖచ్చితంగా ఆ కార్యక్రమం జయప్రదం చేసుకొని బాధ్యత మన అందరూ భుజస్కంధాలపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏఐటీసీఎఫ్ మున్సిపల్ నగర ప్రధాన కార్యదర్శి కలవాయిశ్వరయ్య. నేను నిన్నటి దినాన మున్సిపల్ జిల్లా మహాసభలు 5వ మహాసభలు నిన్న జరిగినాయి. ఆ మహాసభలలో నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు ఈ పొద్దు మున్సిపల్ కార్మికులు చనిపోయినట్టు వాళ్ళ పోస్టర్లు కూడా తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా ఒక కార్మికుల్ని కొంతమందిని విధుల్లోంచి తొలగించి వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోకుండా ఇవాళ అధికార యంత్రం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. నిన్న కూడా రాష్ట్ర బడ్జెట్లో కూడా పిఆర్సీ అనేదాన్ని కూడా ప్రకటించుకోకుండా మున్సిపల్ కార్మికులకు ఆప్కోస్ కార్మికులకు బడ్జెట్ కేటాయించుకోకుండా ఇవాళ ప్రభుత్వం మొండి వైఖరి ప్రవర్తిస్తూ ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం మన మోడీ గారు 12 గంటల పని దినాన్ని తీసుకుని వస్తూ ఉంది. ఈ పని దినానికి కూడా మొన్న దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఈ సమ్మెకు అందరం కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.